మాకు కంట్రోల్ నుండి ఇన్ఫార్మ్ వచ్చింది సార్. ఎవరు చెప్పి రచించమని చెప్పినా టీఆర్ఎస్పీ అదే సార్ చెప్పారు సార్. ఎవరు చెప్పారు కలుపు లైన్ కలుపు పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు? ఎవరు చెప్పినా ఫోన్ కలుపు కంట్రోల్ రూమ్స్ ఎట్లా చెప్పిరా? హైదరాబాద్ మొత్తం చింపుతున్నారా? అది చెప్తున్నాను సార్, మాకు చెప్పారు సార్. అందుకని నేను కేసీఆర్ బర్త్డే చింపుతున్నారా? చెప్పారు సార్ మాకు. ఎందుకు చింపుతున్నారు అంటున్నా? అదే సార్ చెప్పారు మాకు సార్. ఇది ఎందుకంటే టీఆర్ఎస్ ని పోషన్ దించమని చెప్పినట్ట మీరు ఎందుకు? పైనుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనరు? అంటే మొత్తం చింపుతున్నారా? ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? అట్లేం లేదు, పక్కన కనిపిస్తున్నారు కదా గోడల మీద ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చింపుతున్నారు. ప్రాబ్లం ఏంటి సార్? మేము అతికిస్తున్నాము, కష్టపడ్డ సొమ్ముతున్నాం, మేము గోడలకు అతికిస్తుంటే మీకేం ప్రాబ్లం ఏంటి అంటున్నా? పర్మిషన్ తీసుకున్నప్పుడు చింపుతున్నారు. మరి మీరు అతికిస్తున్నాం చెప్పినా అతికిస్తుందని చెప్పి మీరు చెప్పింది అతికిస్తుందా అని చెప్పి అది ఏమంటారు? అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అతికిస్తామని చెప్పి. సార్ ఐఎమ్ సింప్లీ ఆస్కింగ్ యూ, ఆర్ యూ పాసింగ్ అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు మాకు. నేను మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు, మీరు చెప్పిండ్రా పైనుంచి. సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని మీరు చెప్పిండ్రా. ఏం పోయిన సంవత్సరం అంతకంటే పోయిన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బర్త్డే ఎప్పుడు? మరి అప్పుడేం చేయలేదా? మరి ఇప్పుడు ఎందుకు దింపుతున్నారు? గవర్నమెంట్ తో సంబంధం లేదండి, యూఆర్ పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? అట్లేం చేయలేదే, అప్పుడేం చేయలేదే, కాంగ్రెస్ అప్పుడేం చించలేదే, చింపలేదండి. చెప్పండి, మీరు పంపించండి, ఇప్పుడు పంపించండి, ఇక్కడ రూమ్ సైట్ లో పంపించండి, జుబ్లీ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపించండి. నేనేమంటున్నా సార్, మీరు అఫీషియల్ ఏమని చెప్పిండ్రా? అవునండి, హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా? పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా, బీజేపీ వాళ్ళ చింపుతున్నారా మీరు? అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు, అంతేనా? అంతే, ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ చించమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్లు వచ్చినాయి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పాలి కదా క్లియర్ గా. ధర్మమా మీరు చేసేది? మాకు తెలుసు సార్, కాకపోతే ఏంటంటే ధర్మమా అండి?